అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అంజుమను క్రియేషన్స్. సో, చాలా డేస్ అయిపోయింది. పోయిన సంవత్సరం ఎప్పుడో అమ్మతో షాపింగ్‌కెళ్ళాను. ఇప్పటి వరకు ఎళ్ళలేదనమాట. సో, మళ్ళీ ఈ ఇయర్ షాపింగ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. సో, సిల్వర్ షాపింగ్ అనమాట మొత్తము. అలాగే మన గోల్డ్ ఇయర్ రింగ్స్, చిన్న చిన్న స్టడ్స్ అవన్నీ కలర్ ఏయించుకోవడానికి కూడా ఎళ్ళాలి. సో, ఇయర్లీ వన్స్ అలా వాషింగ్‌కైతే ఇస్తాననమాట. సో, నేను, మమ్మీ స్టార్ట్ అయిపోయాం. డ్యాడీ అయితే లేరు, ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇంకా అమ్మ మిట్ట మధ్యాహ్నం ఎండలో స్టార్ట్ అయిపోయాము. లంచ్ చేసే స్టార్ట్ అయ్యాంలేండి. ఎండ అయితే మామూలుగా లేదు అనమాట. సో, నేను మమ్మీ చాలా బాగా షాపింగ్ చేస్తాము. తిరుగుతానే ఉంటాము. సో, మనకు తెలిసిన మామయ్య వాళ్ళ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. సో, నేను ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చేసాను. 2 డేస్ ఆగి రమ్మన్నారు. గోల్డ్ ఇయర్ రింగ్స్‌కి, పట్టీలకి వాటికి. సో, ఇంక నాకు కొన్ని మెటల్ కావాలి అంటే మమ్మీ కొనిస్తున్నారనమాట. అలాగే నాకొక ఫింగర్ రింగ్ అంటే బాగా నచ్చింది. ఫింగర్ రింగ్ కూడా నేను తీసేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది చూడగానే. సో, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ షాపింగ్‌కైతే స్టార్ట్ చేశాము. కొన్ని నేను బట్టలు తీసుకోవాలనమాట. సో, వాటి కోసం నార్మల్‌గా టెక్స్‌టైల్‌కైతే వెళ్ళాము. కొంచెం మనకు తక్కువ పడిద్ది. హోల్‌సేల్ ఏం కాదు. బట్ తక్కువ పడిద్ది. ఇదంతా చౌత్రా వన్ టౌన్ సెంటర్ అండి. ఆహ్, గో గోల్డ్ బజార్ అంటారు, కొత్తపేట అంటారు, అరండల్పేట అంటారు, చౌత్రా అంటారు. సో, అంటే మొత్తం 4 సందులు ఒకే వైపు ఉంటాయన్నమాట. సో, ఇక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటూ మూర్తి ఫ్యాషన్స్ దగ్గర భారత్ టెక్స్టైల్స్ ఉండిద్ది. సో, అక్కడికైతే వచ్చేసాననమాట. చిన్న చిన్న ఐటెమ్స్ కావాలి అంటే. సో, అక్కడ కూడా మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆమన సూరత్ షాపింగ్ మాల్‌కైతే వెళ్ళిపోయాను. చాలా పెద్ద షాపింగ్ మాల్. రిటైల్ 2 ఫ్లోర్స్ కింద వచ్చేసి రిటైల్. ఇంకా 2 ఫ్లోర్స్ పైన వచ్చేసి హోల్‌సేల్ అనమాట. మొత్తం 4 ఫ్లోర్స్‌లేండి. బట్ ఇప్పుడు మనం వెళ్ళింది రిటైల్‌కి కాబట్టి క్లాత్ అయితే నాకు అంతగా నచ్చదు. ఇక్కడ ఎందుకో తెలీదబ్బా. బట్ బుర్ఖాస్ అయితే చాలా బాగుంటాయి. సో, ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి, బుర్ఖా అండ్ నఖాబ్స్ అవన్నీ అయితే నేను పర్చేస్ చేసుకున్నాననమాట. సో, ఇవన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే గాగ్రాస్ చూడ్డానికి చాలా బాగున్నాయి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కత్తిలా ఉంటాయి. మనకు సెట్ కావు. ఇక్కడి నుంచి ఇంకా నేను, మమ్మీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి రాగానే పిచ్చి ఆకలేసిందనమాట. సో, ఇంకా ఫాస్ట్‌గా జొన్న దోసలైతే అమ్మ వేస్తుంది దిబ్బ రోటిలా. ఇక్కడైతే నేను దిబ్బ రోటి నేను తింటూ నాయనమ్మకి, అమ్మకైతే వేస్తున్నాననమాట. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇలా హెల్తీగానే తింటూ ఉంటాను. ఎందుకంటే అమ్మ తనేం పెట్టిందో అదే తినమనిద్ది. సో, ఇంకా అమ్మ పెట్టిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అమ్మతో షాపింగ్ చేసిన వీడియో మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండబ్బా. అండ్ ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మనం ఏం చేస్తాం ఏంటి అన్నది కూడా పోస్ట్ చేస్తాను. నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్.